చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో ఆ బ్రదర్స్ రూటే సపరేటు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు. మంచో చెడో తమ గురించే చర్చ జరగాలని భావిస్తూ ఉంటారు. వారి స్ట్రాటజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. తమ పొలిటికల్ మైలేజీని పెంచుకునేందుకు ఆ సోదరులు ఎప్పుడేం చేస్తారో ఎవ్వరికీ అంతు చిక్కదు. నిత్యం జనంలోనే ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న ఆ నేత ఇప్పుడు తన తమ్ముడిని వారసుడిగా తెరపైకి తెస్తున్నారు. ఇంతకీ ఎవరా అన్నదమ్ములు? వారి రాజకీయ ఎత్తులేంటి? ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడు గిరిధర్ రెడ్డిని పొలిటికల్ గా ఫోకస్ చేయాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని శ్రీధర్ రెడ్డి నిర్ణయించుకున్నారనే టాక్ నడుస్తోంది. అన్న అన్యాపదేశాల ఆదేశాలో లేక పరోక్ష సూచనలో కానీ సోదరుడు గిరిధర్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. 2014, 2019లో వైసీపీ, గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వరుసగా విజయం సాధించారు. 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పునాదులు పటిష్టం చేసుకుంటున్నారు. 75% ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ప్రజల మన్ననలు పొందటం ద్వారా ప్రత్యర్థి వైసీపీని కోలుకోనీయకుండా దెబ్బతీయటమే ధ్యేయంగా సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఏ పార్టీలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉంటూ జననేతగా ముద్ర వేసుకున్నారు. వరుసగా 3 సార్లు విజయం సాధించి తిరుగులేని లీడర్గా ఎదిగారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పలు కారణాలతో అధినాయకత్వంపై తిరుగుబాటు చేసిన కోటంరెడ్డి ఆ తర్వాత టీడీపీలో చేరి కూటమి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయాల వెనుక సోదరుడు గిరిధర్ రెడ్డి పాత్ర ఉంది. కోటంరెడ్డి కూడా ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నారు. రూరల్ నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగిన ఈ అన్నదమ్ములు చేస్తున్న రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. నెల్లూరు రూరల్లో తన రాజకీయ వారసుడిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ప్రజాక్షేత్రంలోకి దించేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేందుకు గిరిధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అన్న అడుగుజాడల్లో నడుస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమలు చేసిన వ్యూహాన్నే ఫాలో అవుతున్నారు. గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంటింటికి వెళుతున్నారు. ఇలా రాబోయే ఎన్నికల నాటికి ప్రతి కుటుంబాన్ని 3-4 సార్లు కలిసేలా ప్లాన్ చేసుకున్నారు. సమస్యలు తెలుసుకుని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు, అధికారులతో సమీక్షలను గిరిధర్ రెడ్డి చూస్తున్నారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు ఎమ్మెల్యే, నేను, నా కార్యకర్త, ఒక్కడే ఒంటరిగా ఇలా వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల కోసం కష్టపడినట్టు కాకుండా ప్రతిరోజు ఎన్నికలే అన్నట్టు ప్రజలతో మమేకం అవ్వటం కోటంరెడ్డి బ్రదర్స్ ప్రత్యేకత. 4 ఏళ్ల ముందు నుంచే వచ్చే ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ సోదరుల వ్యూహాలు, రాజకీయ నిర్ణయాలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అర్థం కావు. నియోజకవర్గంలో తామున్న పార్టీని పటిష్టం చేయడంతో పాటు వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలను చేర్చుకుని టీడీపీని మరింత పటిష్టం చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోనే ఉంటూ సొంత ఇమేజ్ను పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో శ్రీధర్ రెడ్డి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. తమ్ముడికి వేరే నియోజకవర్గం నుంచి టికెట్ దక్కితే ఓకే, లేకపోతే నెల్లూరు రూరల్ నుంచి తాము తప్పుకుని గిరిధర్ రెడ్డికి సీటు ఇప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్న కోటంరెడ్డి ప్రజానాడిని పరిశీలించి పాలిటిక్స్ లో ముందుకు సాగుతూ ఉంటారు. నెల్లూరు నగరపాలక సంస్థలోని 26 డివిజన్లు రూరల్ నియోజకవర్గంలోకి వస్తాయి. గ్రామ పంచాయతీలో ఉన్నాయి. దీంతో కార్పొరేటర్లు, సర్పంచులు ప్రతిరోజు పారిశుద్ధ్య నిర్వహణ పనులు పర్యవేక్షిస్తూ వీధి దీపాలు, మంచినీటి సమస్యలు పరిష్కరించాలని చెబుతున్నారు. దీంతో వారంతా నిరంతరం ప్రజల్లో ఉండక తప్పటం లేదు. 80 కోట్ల నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు చేపట్టారు. ప్రగతిని ప్రత్యక్షంగా చూస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో ఓడిపోయిన వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత నియోజకవర్గానికి దూరం అయ్యారు. దీంతో ఈయన్ను ఇన్ఛార్జిగా తొలగించి ఆనం విజయ్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం. కానీ వైసీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. నాడు జగన్ చేసిన పాపాలే నేడు శాపాలయ్యాయనే చర్చ సాగుతోంది.
కోటంరెడ్డి సోదరులు ఇదే విధంగా తమ రాజకీయాలను కొనసాగిస్తే ఫ్యాన్ పార్టీకి కష్టకాలం తప్పదని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.